గోల్నాక్ చర్చి నుంచి అంబర్పేట వాణి ఫోటో స్టూడియో వరకు ఫ్లైఓవర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడిచారు. అధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. శివరాత్రి నుంచి ఫ్లైఓవర్ మీదుగా ట్రాఫిక్ వదిలి కింద రోడ్డు నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. చాదర్ఘట్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిని గతంలో వెడల్పు చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. అంబర్పేట చే నెంబర్ వద్ద రెండు వైపులా శ్మశాన వాటిక ఉండటంతో రోడ్డు వైడింగ్ కుదరలేదన్నారు. దీంతో స్థానికులు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఫ్లైఓవర్కు సంబంధించి గతంలో తాను కేసీఆర్కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పలు ఉత్తరాలు రాశానన్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ ఫ్లైఓవర్ కోసం ఇప్పటి వరకు 338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఏళ్ల తరబడి ట్రాఫిక్ కష్టాలకు శివరాత్రి నుంచి ఉపశమనం కలుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు.